సలాడ్ గా అధిక వినియోగంలో ఉన్న దుంప పంట ఈ క్యారెట్ పంట. దీంట్లో కంటి ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ఏ, బీటా కెరటిన్ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి మార్కెట్లో క్యారెట్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వేరు కూరగాయల పంటల్లో క్యారెట్ అనేది చాలా ప్రధానమైన పంట. సాధారణంగా క్యారెట్ అనేది చల్లని వాతావరణంలో పండించే దుంప పంట. కాబట్టి 18 డిగ్రీల నుండి 25 డిగ్రీలు గల తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అధిక దిగుబడులతో పాటు మంచి నాణ్యమైన దుంపలకు అనువైన వాతావరణం అని చెప్పుకోవచ్చు. 15 డిగ్రీ సెంటీగ్రేడ్ల కన్నా తక్కువ ఉష్ణోగ్రత, 21 డిగ్రీ సెంటీగ్రేడ్ల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే కెరటిన్ శాతం తగ్గుతుంది. ఈ పంట కాలం 100 నుండి 110 రోజులు. ఈ పంటను ఆగస్టు నుంచి జనవరి మధ్య కాలంలో దఫాలుగా విత్తుకోవడం మంచిది. ఇలా విత్తుకోవడం వల్ల మార్కెటింగ్ కూడా అనువుగా ఉంటుంది. క్యారెట్లు పండించే సమయంలో తెగుళ్ల సమస్య ప్రధానమైనది. ఈ సాగులో దుంపకుళ్ళు మినహా మిగతా చీడపీడల సమస్య ఎక్కువగా ఉండదు. ఈ తెగుళ్లు క్యారెట్ పంట దిగుబడి, మార్కెట్ విలువలను ప్రభావితం చేస్తుంది. ఈ క్యారెట్ పంటను సాగు చేసి రైతులు ఈ మధ్య కాలంలో అధిక ఆదాయాలను సంపాదిస్తున్నారు. మీరు కూడా ఈ క్యారెట్ సాగును చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ క్యారెట్ సాగును ఎలా చేయాలి, ఎలాంటి నేలలు అనువైనవి, ఏమేం ఎరువులు ఉపయోగించాలి, నీటి పారుదల సౌకర్యం ఎలా ఉండాలి, ఏమేం మందులు పిచికారీ చేయాలి, అసలు ఈ క్యారెట్ పంటను ఎలా సంరక్షించుకోవాలి, ఇలాంటి మరిన్ని విషయాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడే మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. తద్వారా మన ఛానల్ నుండి రిలీజ్ అయ్యే ప్రతి వీడియో మీ వరకు సులువుగా చేరుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఆరోగ్యమైన కూరగాయల్లో క్యారెట్ ప్రధానమైనది. ప్రాణాంతక వ్యాధులను నివారించే గుణాలు, విటమిన్స్ మరియు మినరల్స్ అధికంగా క్యారెట్ లో ఉన్నాయి. క్యారెట్ అనేది ఒక దుంప కూర. సాధారణంగా క్యారెట్ దుంప నారింజ రంగులో ఉంటుంది. ఈ క్యారెట్ అంబిలిఫర్ ఫ్యామిలీకి చెందిన ఒక ద్వైవార్షిక మొక్క. యాంథోసైనిస్ ఎక్కువగా ఉండటం వల్ల క్యారెట్లు ఎర్రగా ఉండే రకాలు, కెరోటిన్ అధికంగా ఉండడం వల్ల క్యారెట్లు నారింజ రంగులో ఉండే రకాలు ఉన్నాయి. క్యారెట్ లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంకా తీయగా ఉంటుంది. కాబట్టి క్యారెట్ ను అందరూ ఇష్టంగా తింటారు. ఈ మధ్య కాలంలో రకరకాల రంగుల్లో కూడా ఈ క్యారెట్లను పండిస్తున్నారు. ఇప్పుడు క్యారెట్ లోని రకాల గురించి తెలుసుకుందాం. ఈ క్యారెట్ పంటలో రకరకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పూస కేసర్, పూస మేఘాలి, పూస యమదగ్ని, కరోడా, న్యూ కరోడా, చాంటిన్, నాంటిన్, హాఫ్లాంగ్, ఇంకా సంకర జాతి రకాలైన రాయల్ కరోడా, నిషా, నేహన్, నందిని ఇలాంటి రకాలు ఇప్పుడు సాగులో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని రకాల గురించి నేను మీకు వివరంగా తెలియజేస్తాను. ఇందులో మొదటిది పూస కేసర్. ఇది లోకల్ రెడ్ కన్నా నెల రోజులు ఎక్కువగా దుంపలు నేలలో ఉన్న చెడిపోదు. అధిక దిగుబడినిచ్చే ఎర్ర దుంపల రకం. ఇంకా పూస కేసర్లో కెరటిన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎర్లీ నాంటిన్. ఈ దుంపల వేర్లు స్తూపాకారంలో ఉంటాయి. 12 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు మరియు పల్సటి వైపర్ ను కలిగి ఉంటుంది. ఇది నారింజ రంగును కలిగి ఉంటుంది. అయితే విత్తిన 90 నుంచి 100 రోజుల్లో ఈ పంట చేతికి వస్తుంది. ఇక మూడవది చాంటిన్. ఈ రకం నిల్వ చేయడానికి అనువైనది. అయితే ఇది 15 సెంటీమీటర్ల పొడవు, 3 నుంచి 5 సెంటీమీటర్ల మందంతో నారింజ రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. ఇక నాలుగవది పూస యమదగ్ని. ఇది ఎక్కువ దిగుబడినిచ్చే రకం. ఇందులో కెరటిన్ శాతం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రకం అన్ని రకాల కంటే కొంచెం ముందుగానే కాపుకు వస్తుంది. ఇప్పుడు ఎలాంటి నేలల్లో క్యారెట్ పండుతుందో తెలుసుకుందాం. తక్కువ ఆమ్ల గుణం కలిగిన నేలలు ఉన్న చోట క్యారెట్లు బాగా పెరుగుతాయి. అయితే క్యారెట్ దుంప పంట కాబట్టి మురుగునీటి వసతి కలిగినటువంటి లోతైన సారవంతమైన గరప నేలలు, ఇంకా నల్ల నేలలు, ఎర్ర నేలలు ఈ క్యారెట్ సాగుకు అనుకూలమైనవి. బరువైన బంకమట్టి నేలలు క్యారెట్ సాగుకు పనికిరావు. నేల ఉదజని సూచిక అంటే pH వాల్యూ, భూమి pH వాల్యూ 6 నుండి 7 వరకు ఉంటే చాలు. ఇప్పుడు నేల తయారీ గురించి తెలుసుకుందాం. క్యారెట్ విత్తనాలను నాటే ముందు ఎరువు పొడిగా విడదీయాలి. క్యారెట్ సాగుకి సేంద్రియ ఎరువులను ఉపయోగించడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల విత్తనాలు ఆరోగ్యంగా మొలకెత్తడానికి సేంద్రియ ఎరువులు చాలా సహాయపడతాయి. ఈ క్యారెట్ సాగుకు బరువైన నల్లరేగడి నేలలు, నీళ్లు నిల్వ ఉండే నేలలు, క్షారత్వం ఎక్కువగా ఉన్న నేలలు క్యారెట్ పంటకు అసలు ఏమాత్రం పనికిరావు. విత్తనానికి సిద్ధం చేసుకున్న భూమిని నేల వదులుగా అయ్యే వరకు 2 నుండి 3 సార్లు దున్నుకోవాలి. దుంప పంటలకు నేల ఎంత వదులు అయితే అంత మంచిది. చివరి దుక్కకు ముందు ఎకరానికి 10 నుండి 12 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్, 20 కిలోల నత్రజని వేసుకుని చివరి దమ్ము చేసుకోవాలి. ఇప్పుడు విత్తనాలను విత్తుకునే విధానం గురించి తెలుసుకుందాం. క్యారెట్ విత్తనాలను విత్తుకునే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టన్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. అయితే క్యారెట్ పంటను వేసేటప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి దఫాలుగా విత్తనాలను విత్తుకున్నట్లయితే మార్కెట్ కు అనుగుణంగా ఉండి మంచి దిగుబడి
దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఎకరానికి 2 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఈ పంటను విత్తుకునేటప్పుడు సాలుల మధ్య దూరం 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 5 నుండి 7 సెంటీమీటర్లు ఉండేలా చూసుకొని విత్తనాలను విత్తుకోవాలి. ఈ విత్తనాలు చిన్న పరిమాణంలో ఉంటాయి కాబట్టి విత్తనంలో 3 కిలోల పొడి ఇసుకను కలుపుకొని విత్తుకోవడం మంచిది. ఈ పంట కోసం ఎత్తుమడి బెడ్లను తయారు చేసుకుని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పండించడం వలన పంట దిగుబడి బాగుంటుంది. అలాగే దుంపకులను కూడా కొంతవరకు నియంత్రించవచ్చు. విత్తిన విత్తనాలు 7 రోజులలో మొలకెత్తుతాయి. ఈ క్యారెట్ మొక్కలు సరైన క్యారెట్ వేర్లను రూపొందించడానికి ప్రతిరోజు 6 నుంచి 8 గంటల ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం. ఇప్పుడు నీటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. వాతావరణ పరిస్థితిని బట్టి మరియు భూమి యొక్క స్వభావాన్ని బట్టి అంచనా వేస్తూ 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటిని అందించాలి. డ్రిప్ ద్వారా నీటిని అందించినప్పుడు రోజుకి 1 నుంచి 2 గంటల సమయం వరకు అందించాలి. ఇప్పుడు కలుపు నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. విత్తనాలను విత్తుకున్న 48 గంటల్లోపు పెండిమిథిలిన్ ఎకరానికి 1.25 లీటర్లు లేదా అల్లాక్లోర్ 1.25 లీటర్లు నేల పూర్తిగా తడిచే వరకు పిచికారీ చేసుకోవాలి. 25 నుండి 30 రోజుల మధ్య కలుపును అంతర కృషి ద్వారా తొలగించాలి. అంతర కృషి ద్వారా కలుపును తొలగించే సమయంలో మట్టిని మొక్క మొదలు వద్దకు ఎగదోయాలి. ఇలా చేయడం ద్వారా దుంప నేలలో ఉండడానికి సహాయపడుతుంది. ఇంకా దుంప కూడా ఆకుపచ్చ రంగుకు మారకుండా నారింజ రంగులోనే ఉంటుంది. ఇప్పుడు తెగుళ్ళు మరియు చీడపీడల గురించి తెలుసుకుందాం. ఇందులో దుంపకుళ్ళు ప్రధానమైన సమస్య. ఇప్పుడు ఈ దుంపకుళ్ళు గురించి తెలుసుకుందాం. క్యారెట్ లో ఈ దుంపకుళ్ళు రస్ట్ ఫ్లై ఈగ ద్వారా వస్తుంది. ఈ ఈగ మొక్కపై గుడ్లు పెట్టడం వల్ల దాని లార్వాలు దుంపలోకి వెళ్లి దుంపను తినడం ప్రారంభిస్తాయి. ఈ పురుగును ఆశించిన మొక్కలు ఆకులు వడిలిపోతాయి లేదా ఆకులు తెల్లగా మారుతాయి. ఈ లక్షణాలను బట్టి మొక్కలు దుంపకుళ్ళు బారిన పడ్డట్లుగా మనం గుర్తించాలి. ఈ దుంపకుళ్ళు సోకిన మొక్కలను మనం భూమిలో నుంచి తీసినప్పుడు దుంపలన్నీ కుళ్ళిపోయినట్లుగా కనిపిస్తాయి. దీనికి నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల మలాథియాన్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ముందస్తు చర్యగా పంట వయసు 4, 7, 10 వారాల్లో పిచికారీ చేయటం మంచిది. ఇప్పుడు ఆకుమచ్చ తెగులు గురించి తెలుసుకుందాం. ఈ తెగులు వల్ల ఆకులపై చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి ఆకు మొత్తం విస్తరించి వడిలిపోయి మొక్క ఎండిపోతుంది. ఆఖరికి ఆకు పండుబారిపోయి రాలిపోతుంది. ఒక్కోసారి ఆకుల కాండాలు కూడా పూర్తిగా మారిపోయి ఎండిపోతాయి. ఈ ఆకుమచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 మిల్లీలీటర్లు లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 2.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇప్పుడు బూడిద తెగులు గురించి తెలుసుకుందాం. ఆకులపై మరియు ఆకుల కింద బూడిద రంగు ఏర్పడుతుంది. దీనివల్ల మొక్కల ఎదుగుదల మందగిస్తుంది. దీని నివారణ చర్యగా 1 లీటర్ నీటికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు వేసుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ పంట కోతను 90వ రోజు నుంచే మొదలు పెట్టాలి. పంట కాలం ఎక్కువ గడిసే కొద్దీ దుంపలు మొదలుబారటం ఇంకా పీచు శాతం ఎక్కువైపోతుంది. సరైన ధర కూడా రాదు. కావున పంట కోత సరైన సమయంలో చేపట్టాలి. వాతావరణ పరిస్థితులు 18 డిగ్రీల నుండి 25 డిగ్రీల మధ్య ఉన్న కాలంలో మాత్రమే పంటను సాగు చేయడానికి మొగ్గు చూపాలి. ఉష్ణోగ్రత ఎక్కువైతే ఎదుగుదల తగ్గుతుంది. అలాగే నాణ్యమైన క్యారెట్ దుంపలు కూడా రావు. కావున రైతులు సరైన మెలకువలను పాటించడం చాలా మంచిది. క్యారెట్ సాగుకు ఎంత పెట్టుబడి అవుతుంది అని ఇప్పుడు తెలుసుకుందాం. 1 ఎకరంలో ఈ క్యారెట్ పంటను సాగు చేయడానికి విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్ దుక్కి, కూలీ ఖర్చులు, డ్రిప్, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్నీ కలిపి 50 నుంచి 70 వేల వరకు ఖర్చు అవుతుంది. అయితే 1 ఎకరానికి 15 నుండి 20 టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు. సో ఇలా అన్ని ఖర్చులు తీసేయగా 1 ఎకరానికి 2 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. చూసారు కదా, మీరు కూడా ఈ క్యారెట్ సాగును చేసి మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. వ్యవసాయానికి సంబంధించి మరెన్నో విషయాలు మన ఫ్రీడమ్ యాప్ లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.